నా పేరు కర్రి మహేష్, మచిలీపట్నం 8వ డివిజన్ ఇన్ఛార్జినండి, జనసేన పార్టీ ఇన్ఛార్జిని. గత ఒక 20 రోజులుగా 2వ తారీఖు 5వ నెల వైఎస్ఆర్సీపీ ఇటు ర్యాలీకి జరగటం, మా ఇంటి మీద దాడి చేయటం, వాళ్ళ అనుచరులు పేరు కృష్ణమూర్తి గారి ఆధ్వర్యంలో ఇంట్లోకి వెళ్ళి ఆడవాళ్ళకు ఇబ్బందులు పెడతాం, కొడతాం, తాలిబొట్టు తెంచడం కానీ, వాళ్ళు అనరాని మాటలు, కులాన్ని మాట్లాడి బీసీ అని ఒక రకంగా కాదండి, అనేక రకాలుగా మాట్లాడి నన్ను ఇబ్బందులకు గురి చేసి నా పిల్లల్ని, అన్నయ్య గారి పిల్లల్ని అందరినీ కొట్టా, నా తమ్ముడిని కొట్టి, నా భార్యని కొట్టి ఆ రోజు నాడు అలా చేశారు. మళ్ళీ వాళ్ళు తిరిగి 2వ తారీఖు అంటే మళ్ళీ పట్టుమని ఒక 25 ఇవాళ 26 24 రోజులు తిరగలేదండి. ఆల్రెడీ బెదిరింపు చర్యలు చేస్తున్నారు. మొన్న ఒక అతను ఫోన్ చేశాడండి, ఎవరో తెలియదు, పోలీస్ వారికి ఆ నెంబర్ కూడా ఇవ్వటం జరిగింది. ఫోన్ చేశాడు, అతని రికార్డు కూడా మీకు వినిపిస్తాను. ఆయన ఫోన్ చేసి, నేను ఒక జన సైనికుడిని అన్నానా, 20వ వార్డు నుంచి మాట్లాడుతున్నాను, గిలకలదిండి నుంచి, పలానా సీనుని, నన్ను కిషోర్ని, నన్ను ఇలా వైసీపీ వాళ్ళు దాడికి ప్రయత్నించారు, నేను బండి వదిలేసి 3 స్తంభాల సెంటర్ నుంచి పొలాల్లోకి, చల్లపల్లి రోడ్లో పొలాలకు పరిగెత్తాను, దయచేసి నువ్వు ఎక్కడున్నా రావాలని. తమ్ముడు, నువ్వు మన గ్రూప్లో సెండ్ చేయి, నేను పోలీస్ వారికి పెడతాను ఈ మెసేజ్, పోలీస్ వారు వస్తారు, నేను రావటం కాదు, నేను కూడా పార్టీ వాళ్ళందరినీ తీసుకొని బయలుదేరి వస్తాను అన్నాను. కానీ గ్రూప్లో మెసేజ్ పెడితే ఈ నెంబర్కి వెళ్ళి అతను ఈ వాయిస్ ఆ 20వ వార్డులోనే లేడు. దానికి ఎమ్మటే కాల్ చేస్తే స్విచ్ ఆఫ్ అని వస్తాం. అది పోలీస్ వారు ట్రేస్ చేస్తే ప్రూఫ్లెస్ ఇమ్మని చెప్పారు. అవన్నీ రికార్డ్ చేసి పెట్టుకున్నానండి. మళ్ళీ ఇలాగే బెదిరించి నా మీద, మా అన్నయ్య గారి అబ్బాయి మీద ఆ రోజు దాడి చేసిన కుర్రోడు, మా బాబాయ్ గారి అబ్బాయి, మా 2వ అన్నయ్య గారి అబ్బాయి, వాళ్ళిద్దరిని ట్రేస్ చేసి ఎక్కడో చోట ఏదోటి చేయాలని అన్నారండి. నన్ను ఏదోటి, మమ్మల్ని ఏదోటి ఇబ్బంది పెడతాం కదండి, చంపేస్తారంట. ఇంతకు దాడి తీసిన వాళ్ళు ఇంటికి వచ్చి, వాళ్ళకి ఎక్కడ ఇదవ్వట్లేదని ఇంటికి వచ్చి ఇష్టపడి కొనుక్కున్నానండి కారు, అప్పు చేసి కొనుక్కున్నా. నా దగ్గర 12 లక్షలండి కారు. రాత్రి 2:30 ఆ సమయంలో వచ్చి ఆ దుండగులు పెట్రోల్ పోసి కాల్చారా, ఏం పోసి కాల్చారా, ఎలా కాల్చారా అన్నా తెలియదు, మొత్తం నుసైపోయింది సార్. ఆ పక్కనే మాది కిచెన్ అండి, ఈ పక్కన దీని వెనకాల, ఈ గోడ వెనకాలే కిచెన్, గ్యాస్ సిలిండర్ ఉంటుంది. అది కానీ బ్లాస్ట్ అయితే మా ఫ్యామిలీ వెళ్ళిపోవాలనే కదండి వాళ్ళు చేసింది. ఆ ఇల్లు చూడండి సార్, అసలు ఎంత అరాచకం అంటే, మేము రాజకీయం చేసాం, రాజకీయం అంటే ప్రచారం చేసాం, మేము వార్డులో ఏదో 10 మందికి మంచి చేసాం, అంతేగాని మీకు అంత పగ దేనికి? మేమేం చేసాం మీకు అన్యాయం? మా మీద ఎందుకు అంత దారుణం? మీకు అంత కక్ష దేనికి? ఫోన్ చంపేస్తారా చెప్పండి, మేమే వచ్చి ఉండిపోతాం, లేదు వద్దు ఊర్లో అంటారా, మేము వెళ్ళిపోతాం. ఎందుకండి? పెద్ద పెద్దోళ్ళు ఉన్నారు, వాళ్ళని చూసుకోండి, మమ్మల్ని ఎందుకు సార్? ఆ రోజు నాడు కొట్టే రోజు ఇవ్వడరా, నీకు కులం ఏంట్రా, నా కొడక జంజం పోగేసుకున్న వాడు, నీకెందుకురా అన్నారు. మరి ఎందుకు నా మీద అంత దాడి? నేనేం చేశాను? ఆ జంజం పోగేసుకున్నవాడికి అంత ఇదెందుకు? మీరు అంత ఇది అవ్వాల్సిన పని ఏంటి? పోనీ చంపేయండి, చంపేస్తే ఈ బాధలా ఎందుకు సార్? మమ్మల్ని ఇంకేం చేద్దామని సార్? ఎవరు చేసి ఉంటారు? మొన్న చేశారు కదా సార్, పేరు కృష్ణమూర్తి గారు ఆధ్వర్యంలో చిలకలపూడి గాంధీ గారు కానీ, సేనయ్య గారు కానీ, వాళ్ళందరూ మొత్తం వాళ్ళందరూ కన్ఫర్మ్ గా వాళ్ళే సార్. పేర్ని కృష్ణమూర్తి గారి వెనకాలండే ప్రతి ఒక్క కుర్రోళ్ళలో నన్ను టార్గెట్ చేసి ఎలక్షన్ కౌంటింగ్ అవ్వగానే చేస్తారంట. ఏం చేస్తారు? చేయమనండి సార్. అప్పుడు దాకా ఎందుకు? రేపు పొద్దున్న వెళ్ళి కూర్చుంటాను సార్, ఇప్పుడే వెళ్తా కూర్చుంటా, చంపేయమనండి. నాకెందుకు? నాకెంత ప్రాణ రక్షణ లేనప్పుడు వాళ్ళ దగ్గరికి వెళ్ళి చచ్చిపోతా సార్, నాకెందుకు? మా పిల్లల్ని చంపేసేయమనండి. For more videos like this, subscribe Big TV channel.